నకిలీ మద్యం కేసు తీవ్రత ఏ స్థాయిలో ఉంది అనేది, కూటమి ప్రభుత్వం ఏ స్థాయిలో ఉలికిపాటుకి గురవుతోంది అనేది ఈ నోటీసుల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కళ్ళ ముందు సాక్ష్యాధారాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా తప్పుడు వార్తలు రాస్తున్నారు అంటూ సాక్షి మీడియాకు వరుసగా నోటీసులు ఇస్తున్న పరిస్థితి చూస్తున్నాం. లిటరల్గా మీడియా పైన జులుం ప్రదర్శిస్తున్న పరిస్థితి. సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డికి వరుసగా నోటీసులు ఇస్తోంది. 4 రోజుల్లో ఇప్పటికీ 3 సార్లు నోటీసులు ఇచ్చారు ఏపీ పోలీసులు. నకిలీ మద్యం కేసు ప్రభుత్వాన్ని ఏ స్థాయిలో కుదిపేస్తోందో, ఏ స్థాయిలో కలవరపాటుకు గురి చేస్తోందో ప్రస్తుతం సాక్షి కథనాల ద్వారా ఏ స్థాయిలో ఉలికిపాటుకు గురవుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. మా కరెస్పాండెంట్ సతీష్ కూడా జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి. సతీష్తో మాట్లాడదాం. సతీష్, చెప్పండి, నకిలీ మద్యం కేసు కేవలం ఈ ఒక్క కేసునే కాదు, ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక వార్త వచ్చినా కూడా ఒక రకమైన బెదిరింపు ధోరణి మనకు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఉన్న ప్రతి రూల్ని, రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని, వీటన్నిటిని కూడా ఉల్లంఘిస్తున్న క్రమం మనం చూస్తున్నాం. ఖచ్చితంగా సాక్షి మీడియా పైన, సాక్షి పత్రిక, సాక్షి టీవీని టార్గెట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుండి మంత్రుల వరకు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తూ దానికి అనుగుణంగా తమ పోలీసుల్ని సాక్షి మీడియాపైకి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కేవలం 16 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలు ఇప్పటి వరకు 16 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఏ ముఖ్యమంత్రి ఏ ఆ పత్రిక పైన, ఏ మీడియా పైన ఇటువంటి దాడి చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో, చంద్రబాబు నేతృత్వంలో సాగుతున్నటువంటి కూటమి ప్రభుత్వంలో పత్రికా స్వేచ్ఛ పైన దాడి జరుగుతుంది. సాక్షి మీడియాను టార్గెట్ చేసి ఇప్పుడు సాక్షి ఆ పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డికి వరుసగా 4 రోజుల్లో 3 సార్లు నోటీసులు ఇవ్వడం అనేది, పోలీసులు సాక్షి ఆఫీసుకి పంపించాము, పోలీసులు సాక్షి మీదకి పంపించాము, పోలీసుల్ని సాక్షి ఎడిటర్ ఆఫీస్కి పంపించామన్నటువంటి ఒక రాక్షసానందం పొందడం కోసం పాలకపక్షం ఇటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే దీన్ని తీవ్రంగా జర్నలిస్ట్ అంతా కూడా ఖండిస్తా ఉన్నారు. గత 16 నెలల్లో 14 ఎఫ్ఐఆర్లే కాదు, అనేక రకాలైనటువంటి నోటీసులు. ఎప్పుడైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవినీతిని సాక్షి కట్టబయలు చేస్తుందో, ఎప్పుడైతే ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తుందో, ఎప్పుడైతే ప్రజా సమస్యల్ని వివరిస్తుందో, ఆ సందర్భంగా వాటిని అణగదొక్కడం కోసం, ప్రజల గొంతుకుని అణగదొక్కడం కోసం సాక్షి మీడియా గొంతు నొక్కాలన్నటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్న విషయం స్పష్టమవుతుంది. ఇప్పుడు ఈ ఒక్క కేసులోనే కాదు, ప్రస్తుతం కల్తీ మద్యంలో, నకిలీ మద్యం తయారీలో తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్ర పోసగుచ్చినట్టు సాక్షి ప్రజల ముందు పెట్టింది. ఆ కక్షతో, ఆ అక్కసుతో సాక్షి మీడియా పైన ఇప్పుడు కేసులు పెట్టడం కోసం వరుసగా 4 రోజుల్లో 3 రోజుల పాటు హైదరాబాద్కి సాక్షి ఎడిటర్ దగ్గర పంపించడమే కాదు, అటు నెల్లూరులో కూడా సాక్షికి సంబంధించినటువంటి బ్యూరో చీఫ్ పైన కేసు నమోదు చేయడం, అక్కడ పోలీసులు 2 రోజులు ఉదయం సాయంత్రం 2 పూటలు కూడా విచారణకు పిలిచినటువంటి సందర్భం. అదే ఇతర తిరుపతిలో కూడా దీనికి సంబంధించి కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఏవైతే డిఎస్పీల ప్రమోషన్లో జరుగుతున్నటువంటి జాప్యానికి సంబంధించి వార్త రాసినందుకు సాక్షి పత్రికకు సంబంధించి కార్యాలయానికి, ఆటోనగర్ కార్యాలయం, వాస్తవానికి ఇప్పుడు ఎడిటర్ ధనుంజయ రెడ్డి దగ్గరికి రావడానికి ముందు 2 రోజుల కిందట విజయవాడలో ఉన్నటువంటి ఆటోనగర్ సాక్షి ప్రధాన కార్యాలయానికి తెల్లవారుజామున 5 గంటలకు వచ్చినటువంటి పరిస్థితి. పోలీసులు 9 గంటల వరకు కూడా హల్చల్ చేశారు. 2 రోజుల పాటు వచ్చారు. అంతకుముందు మళ్ళీ ఏవైతే డిఎస్పీలు ప్రమోషన్లో జరుగుతున్న జాప్యం పైన వార్త రాసినందుకు అర్ధరాత్రి పూట సాక్షి కార్యాలయానికి వచ్చారు. సాక్షి జర్నలిస్టులని, సాక్షి సిబ్బందిని బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా పోలీసులు కేసు నమోదు చేస్తే కోర్టును కూడా ఆశ్రయించింది సాక్షి. జర్నలిస్టుల పైన ఆ కేసు ఉంది. అదేవిధంగా విజయవాడ వరదల సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను కళ్ళకు కట్టినట్టు చూపించినందుకు ప్రభుత్వం ఏ విధంగా విజయవాడ నగర ప్రజల్ని తమ నిర్లక్ష్యం వల్ల ముంచేసిందో ఈ వైనాన్ని వివరించినందుకు, అదేవిధంగా ఏదైతే వరద సహాయం పంపిణీలో కూడా జరిగినటువంటి అవకతవకలపైన వార్తలు ప్రచురించినందుకు ఆ సందర్భంగా కూడా కేసులు పెట్టారు సాక్షి పైన. అదేవిధంగా అమరావతికి సంబంధించి వరద వచ్చినప్పుడు అమరావతిలో వర్షం వచ్చి మునిగిపోయినటువంటి సందర్భంలో ఏవైతే ఆ ముంపు వార్తలు ప్రచురించినందుకు కేసులు పెట్టారు. అదేవిధంగా దాంతో పాటుగా ఏవైతే ఇప్పుడు వరుసగా ఏ అంశాన్ని ప్రశ్నించినా సరే ప్రభుత్వానికి సంబంధించి, ఏ ప్రభుత్వ అవినీతిని వెలికి తీసినా సరే వెంటనే నోటీసులు ఇవ్వడమే కాకుండా పోలీసులు పంపించడం, జర్నలిస్టుల పైన కేసులు నమోదు చేయడం. గతంలో ఆశ్చర్యంగా మద్యం కేసుకు సంబంధించి సిట్ విచారిస్తే ఆ కేసులో కూడా అసలు మద్యం కేసుకి
సంబంధం లేనటువంటి సాక్షి ఎడిటర్ ఇంటికి కూడా పోలీసులు వెళ్ళినటువంటి సందర్భం. ఉదయాన్నే పోలీసులు వెళ్ళి దాదాపుగా 3-4 గంటల పాటు విచారించినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ఇంకొక వైపు సాక్షికి సంబంధించి ఆ టీవీలో ఏదైతే కొమ్మినేని శ్రీనివాసరావుకి సంబంధించి అరెస్ట్ కూడా మన సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా విస్తుపోయింది. ఆ విషయాన్ని నవ్వినందుకు కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారా, ఒక ప్యానెల్ డిబేట్ నిర్వహించినందుకు అటువంటి వ్యాఖ్యలు చేయకపోయినా సరే జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తారా అంటూ కూడా సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమ కేసులు, ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛను విఘాతం కలిగించేలాగా సాక్షి పత్రిక పైన, సాక్షి టీవీ పైన పెడుతున్నటువంటి కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా అనేక కేసులు ఇప్పటికే సాక్షికి సంబంధించినటువంటి జర్నలిస్టుల పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు నమోదు చేసేటువంటి ప్రయత్నం చేయడం, పోలీసులు కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగడం, ఆశ్చర్యంగా ప్రెస్ మీట్లు వేరే వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రెస్ మీట్లు ప్రచురించినందుకు, టెలికాస్ట్ చేసినందుకు కూడా సాక్షి పైన కేసులు పెట్టిన సందర్భం. గోరంట్ల మాధవ్ ప్రెస్ మీటు లైవ్ ఇచ్చిందని సాక్షి టీవీ పైన ఒక కేసు పెట్టినటువంటి పరిస్థితి. అంబటి మురళీకృష్ణ ప్రెస్ మీట్ ఏదైతే రాజధాని పొన్నూరు నియోజకవర్గంలో ముంపుకు సంబంధించి ప్రెస్ మీట్ పెడితే దానికి సంబంధించి కూడా కేసులు నమోదు చేశారు. ఇష్టానుసారంగా ప్రతి సందర్భంలో కూడా ప్రభుత్వానికి సంబంధించి ఎప్పుడు డిఫెన్స్లో పడినా, ప్రభుత్వం ఎప్పుడు డ్యామేజ్ జరిగినా, ప్రభుత్వం ఎప్పుడైతే అడ్డంగా దొరికిపోతుందో, ఎప్పుడైతే ప్రభుత్వం ప్రజల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుందో దాన్ని డైవర్ట్ చేయడం కోసం సాక్షి మీదకి, సాక్షి పత్రిక పైకి, సాక్షి మీడియా పైకి పోలీసులను పంపడం అనేది పనిగా పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా ఈ స్థాయిలో పత్రికా స్వేచ్ఛ పైన దాడి జరిగినటువంటి దాఖలాలు లేవు. ఈ స్థాయిలో కేసులు పెట్టినటువంటి దాఖలాలు లేవు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత పార్టీ తెలుగుదేశం పార్టీతో సాక్షి కార్యాలయాలపైన కూడా దాడులు చేయించినటువంటి సందర్భం అనేది సాక్షి కార్యాలయాలపైకి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులు చేశారు. ఇప్పటి వరకు ఆ కేసుల్లో ఒక్కరినంటే ఒక్కరిపైన కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు లేవంటే రాష్ట్ర ప్రభుత్వమే ఏ విధంగా సాక్షి మీడియా పైన, పత్రికా స్వేచ్ఛ పైన దాడి చేస్తుందన్న విషయం అర్థమవుతుంది. ఇప్పుడు మరొకసారి సాక్షి పత్రిక ఎడిటర్పై 4 రోజుల్లో 3 సార్లు వచ్చి నోటీసులు ఇవ్వడం, పోలీసుల్ని ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్కు పంపి మరి నోటీసులు ఇవ్వడం, ఇదొక్కటే పెద్ద పనిగా భావించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బెదిరింపుల కోసం లేదా బెదిరించడం కోసం, భయపెట్టడం కోసం ఇటువంటి నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీన్ని జర్నలిస్టులంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. సతీష్, బెదిరించో భయపెట్టో ఆపలేరు నిజానికి వార్తలు రాయడానికి కానీ, లేకపోతే ప్రజల వాయిస్ని వినిపించడానికి కానీ. ఈ నోటీసులు కానీ లేకపోతే ప్రభుత్వ వ్యవహార శైలి కానీ మనం కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నాయి అనే ఒక విషయాన్ని కూడా తెలియజేస్తున్న పరిస్థితి. మనం నిజంగా ప్రజల వాయిస్ని వినిపిస్తున్నాం అనేది అర్థం చేసుకోవాలేమో. ఖచ్చితంగా ఇప్పుడు ప్రజల గొంతుకు వినిపించడంలో రాజీ పడేది లేదు. ప్రజా సమస్యల గురించి వార్తలు ప్రసారం చేయడంలో కానీ, ప్రచురించడంలో కానీ రాజీ పడేది లేదన్న అంశాన్ని ఇప్పటికీ అనేక సార్లు సాక్షి స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో ఎన్నోసార్లు ఎంతోమంది నియంతృత్వ వైఖరితో పత్రికా స్వేచ్ఛ పైన దాడి చేయాలని, పత్రికా స్వేచ్ఛని అనగదొక్కాలని, జర్నలిస్టుల హక్కులను కాలరేయాలని, జర్నలిస్టుల పైన అక్రమ కేసులు బనాయించాలని ప్రయత్నించారు. ఎంతమంది ప్రయత్నించినా పత్రికా స్వేచ్ఛ అన్నది ఇంకా జీవించే ఉంది. పత్రికల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు వార్తలు రాస్తూనే ఉన్నారు. సో ఇటువంటి ప్రయత్నాలు చేసినటువంటి ప్రతి నిరంకుశ ప్రభుత్వం విఫలం చెందింది తప్ప పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా వైఫల్యం చెందలేదు. సో ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. ఎంత ప్రయత్నించినా వాస్తవానికి ఇందులో అన్ని వాస్తవాలు ప్రచురించినప్పుడు వాస్తవాన్ని జీర్ణించుకోలేనటువంటి వైఖరుల పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఇటువంటి ప్రయత్నం ఏదైతే వార్తలు రాయకుండా తమ లోపాలను ఎత్తి చూపడాన్ని, తమ అవినీతిని గుట్టు రట్టు చేయడాన్ని, లేదా తమ వైఫల్యాలను ప్రజలకు వివరించేలా చెప్పడాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. సో అందుకోసమనే కక్ష సాధింపు ధోరణిలో ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి మరి పత్రికా స్వేచ్ఛ పైన ఇటువంటి దాడి చేస్తుంది. సో వరుసగా ఇటువంటి కేసులు నమోదు చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఓకే సతీష్.